హాయ్ అండి అందరికీ. నేను మీ హేమ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేటప్పటికి నాది ఈవినింగ్ టు నైట్ రొటీన్ అనమాట. అంతేకాకుండా దివాళీ క్లీనింగ్స్ అని కూడా ఇందులో చూపిస్తాను, చూసేయండి. ఇంక ఇదేంటంటే గురువారం రోజు నైట్ నేను టిఫిన్ కింద ఇంకా ఉప్మా అయితే చేసేసాను. ఆ రోజే దివాళీ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే నెక్స్ట్ డే ఫ్రైడే వచ్చింది కదా, ఆ రోజు మళ్ళీ స్టార్ట్ చేయడం కుదరదు అని చెప్పి. ఇంకంటే మొన్న దసరాకి చేసాం కాబట్టి పెద్దగా అయితే ఏమీ లేదులేండి. ఇంకా కాకపోతే మనం ఈ గడపలకి తగిలించుకుంటాం కదా డెకరేషన్ లాగా, అవైతే పోయినసారి దసరాకి వాష్ చేయలేదు. ఇంక అందుకని అవి ఈసారి క్లీన్ చేద్దామని చెప్పి ఇంకా గడపలు అవి నేను తీస్తే ఇంక ఇక్కడ పైన హ్యాంగ్ చేసినవి ఇంక మా పిల్లలు ఇద్దరు అయితే తీసి ఇచ్చారనమాట. సరే అని చెప్పి నేను దీన్ని లిక్విడ్ వేసేసి నీళ్ళల్లో అయితే పెట్టేసేసానులేండి. ఇంకా ఆ రోజు నైట్ ఇంక నేను వ్లాగ్ అయితే ఇంకేం చేయలేదు. ఎందుకంటే ఇంకా అవి క్లీన్ చేసేసి ఇంకా అలా పెట్టేసేసాను. ఇంకా ఆ తర్వాత రోజైతే ఇంకా మార్నింగ్ కొంచెం అంత పని హడావుడి మీద నేనైతే షాప్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే మా వారు బయటకు వెళ్ళాలని కాల్ చేస్తే ఇంకా పిల్లల్ని పంపించేసి నేనే ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా షాప్కి అయితే వెళ్ళిపోయానండి. కొంచెం ఇదేంటంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం ఖాళీగా ఉన్నాము. ఇంకా అప్పటి నుంచి అయితే నేను ఇంటికైతే ఇంకా వచ్చేసేసాను మా వారిని అడిగేసి. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంక ఎట్లాగో ఈ నీళ్ళలో పెట్టినవి వాష్ చేసి ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా అవైతే మళ్ళీ పక్కనైతే పెట్టేసేసుకున్నానులేండి. ఇంకా అంతేకాకుండా రోజు మార్నింగ్ మా వారు వెజిటేబుల్స్ అవి కూడా తీసుకొచ్చారు. ఇంకా వెజిటేబుల్స్ కూడా సర్దుకోవాలి. ఇంకా అంతేకాకుండా ఏంటంటే నా దుప్పట్లు అవన్నీ కూడా నేనైతే వాష్ చేసేసానులేండి. ఇంకా అవి అయితే ఆరేసుకుంటున్నాను. నేను ఇంకా మాకు వాష్ ఏరియా ఉంటుంది. ఇంక ఈ వాష్ ఏరియా వైపు ఇంకా దుప్పట్లు అవి అయితే ఆరేసుకుంటూ ఉంటానన్నమాట. మామూలుగా ఒక 10 డేస్కి ఒకసారి బెడ్షీట్లు, బ్లాంకెట్స్ అవన్నీ చేంజ్ చేసేసి వాష్ చేసుకుంటూ ఉంటానులేండి. ఇంక ఎట్లాగో దీపావళి కూడా వచ్చింది కదా అని చెప్పి ఇంకా 2 బెడ్రూముల్లోయి వేసేసాను. ఒక 1 వీక్ అవుతుందేమో అంతే లాస్ట్ టైము. కానీ ఇంకా ఫెస్టివల్ వస్తుంది కదా అని చెప్పి ఇంక వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను. ఇది పొద్దునైతే వేసి ఆన్ చేసి వెళ్ళిపోయానులేండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నేను ఈవినింగ్ 4:30 ఆ టైంకి ఇంటికైతే వచ్చాను. కొంచెం ఫ్రీగా ఉంది అప్పుడు అనమాట. ఇంకా రోజు మార్నింగ్ మా వారిని వెజిటేబుల్స్ తెమ్మని చెప్పాను. ఇంకా సరే అని చెప్పి వెజిటేబుల్స్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా మామూలుగా అయితే ఒక 1 వీక్కి సరిపోయేటట్టు తీసుకొని వస్తారు. కాకపోతే ఎప్పుడు ఒకటే రకం తెస్తున్నారని ఈసారి ఏదైనా సొరకాయ కానీ ములక్కాయలు కానీ అలా ఉంటే తీసుకోమన్నానని చెప్పి ఇంకా ఆయన సొరకాయ, ములక్కాయలు, అరటికాయ, క్యాప్సికమ్లు అన్నీ తీసుకొచ్చారు. ఒక టమాటా బంగాళదుంప మాత్రం కిలో చెప్పాను. ఏంటండి ఒక గట్టిగా 2 వారాల దాకా మిమ్మల్ని అసలు తిప్పించే పని లేకుండా అన్నట్టు మార్కెట్ని అంతా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసావు అని అంటే నవ్వుతున్నారనమాట. సరేనని చెప్పి మళ్ళీ పాడవుతీలేనని ఇంక నేను ఎట్లాగో ఫ్రీగానే ఉన్నాను షాప్లో అని చెప్పి ఇంటికి వచ్చేసి వెజిటేబుల్స్ ఆర్గనైజ్ అయితే చేసుకుంటున్నానండి. ముందైతే ఇలా దానికైతే సపరేట్ అయితే చేసుకుంటూ ఉంటానులేండి. ఎందుకంటే మళ్ళీ దానికి తీసినట్టు కవర్లో వేస్తే మళ్ళీ దొండకాయలు విడిగా, గోరుచిక్కుళ్ళు మిక్సింగ్ అయిపోయినా ఇంకో గంట సేపు ఇతకలాటగా ఉంటుందని చెప్పి ముందు దానికైతే సపరేట్ అయితే చేసి పెట్టేస్తానులేండి. కొత్తిమీర అయితే ఇంట్లో అసలు తినరు. కాకపోతే మొన్న నేను కొత్తిమీర తీసుకున్నాను. ఇంక సరే అని చెప్పి మీరు మీరు తినరని చెప్పి ఇంక నేను కూడా కొత్తిమీర అసలు వాడట్లేదు అని మొన్న ఒకసారి వెజిటేబుల్ రైస్ చేస్తే ఇవాళ ఒక రోజుకి ఇందులో వేస్తాను. వెజిటేబుల్ రైస్ కాదండి, పన్నీర్ కర్రీ చేశాను. ఇంకా బటర్ పన్నీర్ మసాలా కర్రీ ఇంకా చేసినప్పుడు ఇందులో ఒక దాంట్లో వేసుకుంటా అంటే సరే అన్నారు. సరే అని చెప్పి మళ్ళీ ఆయనకి ఏమైందో ఏమో తెలియదు కానీ మార్కెట్కి వెళ్ళినప్పుడు మళ్ళీ కొంచెం కొత్తిమీర అయితే తీసుకొచ్చారండి. ఇంకా సరే అని చెప్పి ఇంక నేనైతే అన్నీ ఇలాగ కవర్లు ఉంటాయి కదా, కవర్లో వేసి వేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటానండి. ఒక టమాటా బంగాళదుంప మాత్రం ఆ స్టోరేజ్ బాక్స్లు ఉంటాయి కదా వాటిలో పెట్టుకుంటాను. ఎందుకంటే అవి కొంచెం రెగ్యులర్ బేస్ మీద కొంచెం ఎక్కువ వాడతాం కదా టమాటా బంగాళదుంప, అందుకని అవి మాత్రం నేను విడిగా అయితే ఉంచుతాను. అవి మాత్రం కిలో చెప్పాను. ఇంకా అరటికాయలు అయితే ఒక 4, ఇంకా క్యారెట్ ఒక అరకిలో, దొండకాయ, బెండకాయలు ఒక అరకిలో, ఇంకా చామదుంపలు, వంకాయలు ఇక మిగతా ఏవైనా అరకిలో తీసుకొస్తారు. గోరుచిక్కుళ్ళు మాత్రం పావు కిలోనే చెప్తాను. ఎందుకంటే మా వారికి నాకే కదా, ఇంకా పిల్లలు ఇద్దరు అసలు తిన్నారు కాబట్టి ఆ పావు కిలోనే మాకు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. అంటే మేము కొంచెం పెద్దగా అయితే కట్ చేయలేండి, నేను చిన్నదిగా కట్ చేసి చేస్తాను. అందుకని కొంచెం అన్నంత ఎక్కువ అయితే అయిపోతుంది. క్యాప్సికమ్ కూడా ఒక పావు కిలో తెస్తే సరిపోతుంది ఇద్దరికే కాబట్టి, ఇంకా మళ్ళీ ఎక్కువ తెచ్చుకున్నా పాడైపోతుంది కదా. క్యాప్సికమ్ కూడా నేను ఫ్రై ఒకటే తింటారు మా వారు, ఇంకా అదొకటే చేస్తాను. ఇంకా వేరే ఏదైనా ట్రై చేయాలని ఉంటుంది కానీ మళ్ళీ ఎందుకు, నేను అసలు షాప్కి వెళ్ళిపోవాలి, పిల్లలకి స్కూల్కి పంపించుకోవాలి, ఏది పెట్టుకున్నా లేటు, మళ్ళీ అన్నీ కొత్త రకం ఏదైనా నేర్చుకొని అంత ఇదిగా చేయాలంటే ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులు అవన్నీ యాడ్ చేయాలి. ఇంకా అలా యాడ్ చేసి ఒకసారి వండానంటే మళ్ళీ ఇంకా అదే నచ్చి అదే కావాలి అంటారేమో. మళ్ళీ ఇప్పుడు అందరికీ కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది కదండి.
అందుకని చెప్పి నేనైతే కొంచెం కొత్తగా ట్రై చేసేవి ఏదైనా కొంచెం అన్నంత దూరం అయితే పెడతాను. ట్రై చేస్తాను కానీ మరీ అంత ఇదిగా కాదులెండి. ఇంకేంటంటే కొంచెం రెగ్యులర్ బేస్ మీద ఎప్పుడు కొంచెం ఈజీగా తొందరగా అయిపోయే కుకింగ్ కర్రీస్ రెసిపీసే చేసుకుంటాను. ఇంకా ములక్కాయలు కూడా తీసుకొచ్చి పెట్టారు కదా! అవి అలా మొత్తం కాయలు అలా పెట్టేసేస్తే ఏంటంటే తొందరగా వడిలిపోతాయి. ఇంకా కవర్‌లో కూడా పట్టవు కదండీ! అందుకని నేను ఇలా పీసెస్‌గా కట్ చేసుకొని ఒక ఎయిర్ కంటెంట్ స్టోరేజ్ బాక్సులు ఉంటాయి కదా! ఇంకా కంటైనర్స్ ఇంకా దాంట్లో అయితే పెట్టుకున్నానులెండి. ఇంక మీకు బాక్స్ ఒకటి చూపిస్తాను. అది చూడండి. మేము మా చిన్న ఫ్రిడ్జ్ కొన్నప్పుడైతే వచ్చింది. ఆ చిన్న ఫ్రిడ్జ్ అయితే మేము తీసుకొని ఇంకా మా మోహిత్‌కి 3 ఇయర్స్ ఉన్నప్పుడైతే మేము ఫ్రిడ్జ్ తీసుకున్నాము. ఇంకా అప్పుడు అంటే అప్పటి వరకు అత్తయ్య వాళ్ళతో కలిసి ఉన్నాము. ఒక 2 ఇయర్స్. ఇంకా మూడో సంవత్సరంలోనే మేమైతే సెపరేట్ అయిపోయాంలేండి. ఇంకా అప్పుడైతే నేను ఫ్రిడ్జ్ తీసుకున్నప్పుడు దానికి సెట్‌గా అలా బాక్స్‌లు అవన్నీ అయితే వచ్చాయన్నమాట. ఇంకా అవి నాకేం పాడవలేదు. బానే ఉన్నాయి కదా! అని చెప్పి ఇంకా అయి అలాగే వాడుకుంటూ ఉన్నాను. అలాంటి బాక్స్‌లో ఈ ములక్కాయలైతే నేను అందులో పెట్టేసి పెట్టుకుంటాను. ఎందుకంటే త్వరగా పాడవకుండా ఉంటాయి కదా! ఇంకా మిర్చీస్ కూడా అంతేనండి. ఇంకా సన్నగా పొడవుగా బాక్సులు ఈ మీషోలో నుంచి తెప్పించినవనమాట. ఇంక అందులో పెట్టేస్తాను. అవేం పాడవవు. కొంచెం తక్కువగా ఉన్నవి వెజిటబుల్స్ ఏంటంటే లాస్ట్ వీక్‌లో తెచ్చినవి ఉంటాయి కదా! అవి ముందు తీసి పైన పెట్టేసేసి ఇప్పుడు తెచ్చినవి ఫ్రెష్ వెజిటబుల్స్ అన్నీ ఇంకా అడుగునైతే పెట్టేస్తాను. ఇంకా అవి పెట్టిన తర్వాత ఇంకా లాస్ట్ వీక్‌లో మిగిలినవి పైన పెడతాను. ఎందుకంటే అలా పెడితే ఏంటంటే ముందు పైన పెట్టుకున్నయి రీసెంట్‌గా తెచ్చినయి కాబట్టి అయిపోతూ ఉంటాయిలెండి. ఇంకా నేను ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ కానీ, వెజిటబుల్స్‌వి కానీ, మా ఇంట్లో ఏదైనా ఉన్నాయి డెకార్ పర్పస్ అన్నీ ఏదైనా ఉంటే నేను అన్నీ మీషోలో నుంచి తెప్పించుకుంటానండి. ఎందుకంటే అందులో సేఫ్ సైడ్ ఉంటుంది. ఈజీ రిటర్న్స్ ఉంటది. ఏదైనా మనకి బాగోకపోయినా అందుకని చెప్పి నేను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వాటిల్లో చాలా తక్కువ మీషోలో నుంచి తెప్పించుకుంటానులెండి ఏదైనా. ఇంకా ఫ్రూట్ బాస్కెట్స్, డ్రై ఫ్రూట్ బాస్కెట్ కానీ, వెజిటబుల్ స్టోరేజ్ బాక్సులు అన్నీ ఇంకా అదే అనమాట. ఇంక ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ చూసారు కదా! ఈ ఫ్రిడ్జ్ నేను లాస్ట్ ఇయర్‌లో తీసుకున్నట్టున్నాను. ఎందుకంటే చిన్న ఫ్రిడ్జ్ అంటే నాకు సరిపోవట్లేదు. అందుకని ఇంకా దాన్ని పక్కన పెట్టేసి ఇంకా పెద్ద ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నానండి డబుల్ డోరు. ఇంక సరే అనని ఇంక వెజిటబుల్స్ సర్దడం అయిపోయిన తర్వాత ఇంక టీ అయితే పెట్టుకున్నాను. ఇంకెందుకంటే టీ తాగి మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళాలి. అప్పటికి టైం వచ్చేటప్పటికి 5 అయితే అవుతుంది. 5:10 అవుతుంది. మా వారైతే కాల్ చేశారనమాట. అమ్మ పిల్లల్ని తీసుకొచ్చుకోవాలి కదా మళ్ళీ అని చెప్పంటే టీ తాగుతున్నానులెండి. టీ తాగిన తర్వాత వెళ్తాను అని చెప్పాను. మామూలుగా అయితే షాప్ దగ్గర ఉంటా అసలు ఈ టైంకి. ఇంక అక్కడైతే మా వారు నేను ఈవినింగ్ 5కి టీ అయితే తాగుతాము. సర్లే ఎట్లాగో ఇంట్లోనే ఉన్నాను కదా అని ఇంట్లో పాలుంటే ఇంక నేను టీ అయితే పెట్టుకున్నాను. అప్పుడే ఫోన్ చేసినప్పుడు టైం అవుతుందనేటప్పటికి తొందరగా కానిచ్చుకొని ఎళ్ళని చెప్పేటప్పటికి గబగబా తాగేసే హడావిడిలో ఏంటంటే కొంచెం అన్నంత నోట్లోకి ఎక్కువ టీ అయితే వచ్చాయి. అప్పుడేంటంటే నాలుకైతే కాలిందనమాట. సరే అనని చెప్పి ఇక్కడ ఎందుకు స్మైల్ ఇచ్చానంటే మా వారు అక్కడ నేను వీడియో తీసుకునేటప్పుడు అదే ఫోన్‌ను మాట్లాడుతున్నారు. స్పీకర్ ఆన్ చేసి ఇంక టీ తాగుతూ మాట్లాడుతున్నాననమాట. అంతేలే తాగు నువ్వే తాగు వేడి వేడిగా ఇంట్లో పెట్టుకొని నాకైతే ఇవ్వవు కదా అని చెప్పి అంటే నేనన్నాను లేదు మీరు షాప్ దగ్గర తాగుతారు కదా! అందుకని నేను ఇంట్లో పెట్టుకొని తాగాను అని చెప్పాననమాట. ఇంక సరే అని టీ తాగేసి స్కూల్ దగ్గరికైతే వచ్చాను. ఇంకా చూసారు కదా పిల్లలిద్దరైతే 5:10కి, 5కి అలా స్కూల్ అయిపోతుందిలెండి. ఇంక నేను 5:30, 5:40కి అలా అయితే వెళ్తాను. ఎందుకంటే కొంచెం సేపు పిల్లలు ప్లే గ్రౌండ్‌లో ఆడుకున్నట్టుంటదని చెప్పి ఇంక నేనైతే ఆ టైంకి వెళ్తాను. ఇంక అక్కడికి రాగానే చూసారు కదా! ఇంక నాకు ఏదైనా కుదిరితే ఇంట్లో చేసి పెడతానులెండి. కుదరని రోజు ఏంటంటే ఇంక నేను బయటే తెప్పించేసి పెడతాను. అంటే వీలుని పట్టేలెండి. 50, 50 ఛాన్సెస్ అనమాట. అంటే ఇప్పుడు అలసందలు, శనగలు, బఠానీలు, శనక్కాయ పప్పులు ఇవి ఉన్నాయనుకోండి. మాక్సిమం ఇవి నేను నైట్ పడుకునేటప్పుడు నానపెట్టేస్తే ఇంక ఈ టైం అప్పుడు స్నాక్స్ కింద ఇంక అవే చేస్తానులెండి. ఇంక పిల్లలిద్దరైతే ఇలా నా పక్కనే కూర్చొని ఇంకా స్కూల్‌లో జరిగినవన్నీ చెప్తూ ఉంటారు. లేదంటే నుంచొనైనా నా చుట్టూతా వంటగదిలో ఉన్నంత సేపు నా దగ్గరే తిరుగుతా మాటలు చెప్తా ఉంటారు. నేను చిన్నపిల్లప్పుడైతే నేను కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ అండి. మా మమ్మీ అయితే ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వంట చేసేటప్పుడు నేను స్కూల్ నుంచి రాగానే మా మమ్మీ వెనకాలే తిరిగి కబుర్లన్నీ చెప్తా ఉండేదాన్ని. వాళ్ళని చూస్తే నాది నాకు గుర్తొస్తది. మీలో ఎంతమందికి అలవాటుంది? మాక్సిమం 99% ఇదే చేస్తారని అనుకుంటున్నాను. ఇంక సరే అని ఇంక వాళ్ళని పంపించి ముందు మీరు స్నానాలు చేసి రండి. ఈలోపు నేను టిఫిన్ రెడీ చేసేస్తానంటే సరే అని ఇంక పిల్లలిద్దరైతే స్నానానికి వెళ్ళారులెండి. ఇంక సరే అని ఇంక మ్యాగీ అయితే చేస్తున్నాను. ఏంటి ఒక దాంట్లో చేయకుండా 2 దాంట్లో సెపరేట్‌గా చేస్తున్నారు అనుకుంటున్నారా? నాకు మా వారికేమో కొంచెం స్పైసీగా కావాలి. అందుకని ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని చేసుకుంటాము. పిల్లలిద్దరైతే కొంచెం స్పైసీ తక్కువ. ఇంకా ఉల్లిపాయ కూడా తినరనమాట. ఇంకా వాళ్ళకి ఏం లేదు కొంచెం అంత నూనె వేసి, వాటర్ పోసి కాగిన తర్వాత ఆ మ్యాగీ వేసి అందులో ఇచ్చే కారం ఉంటది కదా! అది వేసి ఇచ్చేస్తే చాలండి వాళ్ళకి. ఇంక మాకు మాత్రం మనం పెద్దవాళ్ళం అంటే అలా తినలేం కదా!
అంటే మ్యాగీ అంత హెల్త్‌కి మంచిది కాదు అని అంటూ ఉంటారులే కానీ, ఎప్పుడైనా ఒకసారే కాబట్టి ప్రాబ్లమ్ ఏమి ఉండదులే అని చెప్పి ఎప్పుడైనా ఒకసారయితే ఇలా అయితే చేసిస్తానులెండి. ఇంకిక్కడ బాక్స్‌లో పెడుతున్నాను కదా! అదైతే మా వారికి, నాకు అనమాట. ఇంకిప్పుడు స్పాచులా చూస్తున్నారు కదా! అది నేను రీసెంట్‌గా తీసుకున్నాను. అది మీషోలో తీసుకున్నానులెండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. 3 పీస్ వస్తాయి. 230 చేంజ్, 250 చేంజ్ పడినాయిలెండి. నాకైతే బాగా నచ్చిందనమాట. సరేనని చెప్పి ఇంక మాకు పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలిద్దరికి కూడా ఆ ప్లేట్‌లో ఇంకా మ్యాగీ పెట్టిచ్చేసి కొంచెం అంత డ్రై ఫ్రూట్స్, కాజు, పిస్తా ఇంకా ఇదేంటిది డేట్స్ అయితే పెట్టేసి ఇచ్చేసానులెండి. ఎందుకంటే ఈరోజు పిల్లలు మార్నింగ్ స్కూల్‌లో ఇవ్వలేదు. అందుకని ఇంక ఇప్పుడైతే ఇచ్చాను. ఇంక సరే అనని చెప్పి ఎక్కువ లిమిట్ ఏం కాదులెండి. ఏదో 3 పీసెస్‌కి అలా అయితే డేట్స్ అవి తింటారు. ఎక్కువ కాదు. ఇంకా సరే అని ఇంకా వాళ్ళకైతే అలా ప్లేట్‌లో పెట్టిచ్చాను. నేను చూపిస్తున్నాను గదా! ఇప్పుడు ఎలిఫెంట్ ప్లేట్లు ఇవైతే నేను మొన్న రీసెంట్‌గా మాకిక్కడ విశాల్ మార్ట్‌కయితే వెళ్ళాము. అక్కడ నాకు నచ్చి ఇంక పిల్లలిద్దరికైతే ఆ ప్లేట్‌లయితే తీసుకున్నానండి. చాలా బాగున్నాయి కదా! ఎవరైనా తినని పిల్లలుంటే జ్యూసులు తాగకపోయినా, వాళ్ళకిష్టం లేని ఫుడ్ ఏదైనా ఉందనుకోండి పిల్లలకి, ఇలా కొంచెం ప్లేట్ అయినా వాళ్ళు తాగే జ్యూస్ జార్స్ అయినా కొంచెం అంత డిఫరెంట్‌గా కొంచెం అందంగా రెడీ చేసి ఇచ్చామనుకోండి, వాళ్ళే అబ్బా! చూడ్డానికి చాలా బావుంది అన్నట్టు ఇంక వాళ్ళైతే ఆ కార్వింగ్స్ చూసైనా సరే వాళ్ళు తినడం, తాగడం అయితే చేస్తూ ఉంటారు కదా! ఇంకా సరేనని చెప్పి పిల్లలిద్దరికి పెట్టిచ్చేసి మళ్ళీ నేను షాప్‌కైతే వెళ్ళిపోయానులెండి. ఇంకా 6:15 ఆ టైంకి షాప్‌కైతే వెళ్ళాను. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్ వర్క్స్ అయితే ఉంటూ ఉంటాయి కదా! అంటే మా వారేమో రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఇంక నేనేమో పైన సేల్స్ అయితే చూసుకుంటూ ఉంటాను. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత నైట్ మళ్ళీ 9కి అయితే ఇంటికైతే వచ్చేసానులెండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ కుకింగ్ అవైతే స్టార్ట్ చేసుకొని ఇంకా దివాళీ క్లీనింగ్స్ అవి ఉంటాయి కదా! ఎక్కువేం కాదులెండి. కొంచెం కొంచెం అనమాట. అంటే వంటగదిలో కొంచెం డీప్ క్లీన్ చేసేసి ఆర్గనైజ్ చేసేసుకున్నానులెండి అంతా. ఇది వరకు దానికి ఇప్పుడు దానికి కొంచెం అంత చేంజెస్ కొన్నైతే చేసేసుకున్నాను. త్వరలోనే మళ్ళీ కిచెన్ టూర్ అయితే చేస్తానులెండి. సరే అనని చెప్పి ఇంక ఇదైతే షాప్‌లో అనమాట. 7:30 అలా అయితే అవుతుంది. నేను కొంచెం ఇంత లావుగా ఉన్నాను కదా! ఇగ్నోర్ చేసేయండి. రీసెంట్‌గా కొంచెం నాకు థైరాయిడ్ అయితే యాడ్ అయిందిలెండి. ఇంకా దానివల్ల నేనైతే ఓవర్ వెయిట్ అయితే వస్తున్నాను. కొంచెం తగ్గించాలి అని ట్రై చేస్తున్నాను. ఇంకా గట్టిగా ట్రై చేయాలి అనుకుంటున్నాను. మాక్సిమం అయితే మామూలుగా అసలు అంత వెయిట్ అయితే అంత లావు కూడా నేను ఉండనులెండి. కొంచెం లావు తక్కువగానే ఉంటాను. కానీ ఏం చేస్తాం తప్పదు కదా! దేవుడు ఏది ఇచ్చినా అన్నీ కష్టాలు ఇచ్చినా తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ఆనందాలు ఇచ్చినప్పుడు, సుఖాలు ఇచ్చినప్పుడు మనం తీసుకున్నప్పుడు ఆయన పెట్టే కష్టాలు, బాధలు కూడా తీసుకోవాలి. అంతే కదండీ! సరే అండి. ఇంక నైట్ డిన్నర్ కింద అయితే ఈరోజు నేను ఇంకా కొత్తిమీర చట్నీ, పొటాటో ఫ్రై చేద్దాం అనుకున్నాను. ఇంకా కొత్తిమీర మా వారు తీసుకొచ్చారు. అంతే కాకుండా లాస్ట్ వీక్‌లోది కూడా కొంచెం ఉండింది. మళ్ళీ వేస్ట్ అయిపోతదిలే అనని కొత్తిమీర చట్నీ అయితే తింటారు. దాంట్లో కొత్తిమీర వేగిన తర్వాత చూస్తే నాకేంటో చాలా తక్కువ అనిపించింది. అందుకని మళ్ళీ టమాటాలు 2 టమాటాలు వేసేసి ఇంక వేగించుకొని పక్కన పెట్టాను. ఇంకా తర్వాత ఏంటంటే జున్నుగడ్డి స్వీట్ అయితే చేస్తున్నానులెండి. ఎందుకంటే నెక్స్ట్ డే దివాళీ సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి. ఏదో ఒక స్వీట్ అయితే తెమ్మన్నారంట. చెప్పింది కానీ ఇంక సరేలే మా పిల్లలైతే ఇష్టంగా జున్నుగడ్డి తింటారు అనని చెప్పి బయట నుంచి తెప్పించడం ఎందుకు అనని ఇంక నేనైతే ఇంకా ఇంట్లోనే జున్నుగడ్డ అయితే చేశానులెండి. జున్నుగడ్డి చేసేటప్పుడు మేము పంచదార అయితే వేసుకోము. బెల్లం వేసి అయితే చేసుకుంటాము. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎవరైనా ట్రై చెప్తే ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. అది కాకుండా అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా పొటాటోస్ కూడా ఫ్రై అయిపోయినాయి చూసారు కదా! పొటాటోస్ ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం వేసిన తర్వాత నేను ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కొంచెం రోస్ట్‌గా వేగేలాగా అయితే ఉంచుకుంటానులెండి. ఎందుకంటే కొంచెం రోస్ట్ అయితే ముక్క బాగుంటుంది టేస్ట్ అని చెప్పి ఇంక నేను అలా అయితే చేస్తాను. ఇంకా జున్నుగడ్డకి కూడా ఇంకా పాలు ఒక జున్నుగడ్డి ప్యాకెట్‌కి ఒక హాఫ్ లీటర్ పాలైతే సరిపోతాయి. ఇంకా పాలు చాలా ఈజీగా సింపుల్‌గా చేసుకోవచ్చు. ప్రాసెస్ తెలియని వాళ్ళకైతే నేను చెప్తున్నానండి. స్టార్టింగ్ అయితే ఫస్ట్ పాలు కాగబెట్టుకొని కాగిన తర్వాత కొంతమంది అయితే జున్నుగడ్డి ఉంటది కదా! అది మిక్సీకి వేసుకొని పౌడర్ లాగా వేస్తారు. మా మమ్మీ వాళ్ళైతే ఇంక నేనైతే డైరెక్ట్ అలా గడ్డి వేసేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మరిగిస్తానండి. అలా చేయడం వల్ల ఏంటంటే అదేమి ముక్కలు ముక్కలుగా ఏం తగలదు. మొత్తం కరిగిపోతుంది. అది కరగడం అయిపోయిన తర్వాత మనం తీసుకున్న పాలకి క్వాంటిటీకి సరిపోను బెల్లం వేస్తాను. బెల్లం వేస్తే ఏంటంటే పాలు ఇరుగుతాయి. కాకపోతే
అసల ఏం భయపడనవసరం అవసరం లేదు. టేస్ట్ మాత్రం బావుంటది. ఒక్కసారైతే ట్రై చేయండి. పాలు విరిగినా ఏం కాదండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటది. ఇంక మళ్ళీ ఇది విరిగిన తర్వాత బెల్లం కరిగిన తర్వాత ఒక 10 నిమిషాలు, పావుగంట సేపయితే మీడియం ఫ్లేమ్‌లో ఉంచి తిప్పుకుంటూ ఉంటాను. ఇంక దాని తర్వాత ఏంటంటే ఒక ప్లేట్‌కి మనం నెయ్యి అయితే రాసేసుకొని ఇంక అది పోసేసి పక్కన పెట్టేస్తే ఒక 20 మినిట్స్‌కో, 30 మినిట్స్‌కో వేడి చల్లారిన తర్వాత అది గట్టిగా అయితే అయిపోతది. ఇంకా అప్పుడైతే నేను కట్ చేసి ఇంకా ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసుకుంటానులెండి. ఇంకా ఈ నైట్ డిన్నర్‌లోకి పొటాటో ఫ్రై చేసి ఇంకా కొత్తిమీర అండ్ టమాటా చట్నీ అయితే చేశాను. నేను మిక్సీలోనే వేసుకుంటానులెండి. రోట్లో నూరటం అలా అయితే ఏమీ ఉండదనమాట. అంతేకాకుండా మేము అపార్ట్మెంట్స్‌లో కదా ఉండేది. అక్కడేంటంటే 9:30, 10:30 ఆ టైం దాటి ఏదైనా సౌండ్‌లొచ్చినాయనుకోండి, ఆ నెక్స్ట్ డే అయితే కంప్లెయింట్ వచ్చేస్తదనమాట. ఇలా సౌండ్‌లు చేస్తున్నారు, ఇంక నైట్ టైమ్ ఇలా సౌండ్‌లు చేయొద్దు, ఇబ్బందిగా ఉంటుంది అని అయితే చెప్తారు. నేను ఒకసారి ఏం చేశానంటే ఇలాగా 10:30 11 మాక్సిమం ఆ టైం అయితే బెల్లం అయితే కొట్టానండి. మా కింద ఫ్లోర్ ఆయనయితే వెంటనే ఫోన్ చేసేసి కుమార్ గారు ఇలాంటి పనులు ఏదైనా ఉంటే కొంచెం మార్నింగ్ టైంలో పెట్టుకోండి. నైట్ టైం కొంచెం ఇబ్బంది ఉంటది కదా! అంటే సరే అని చెప్పి అది కరెక్టే కదా! పాపం ఎవరు ఉండే బిజీ లైఫ్‌లో వాళ్ళు బిజీగా ఉంటారు కదండీ! ఇంకా నైట్ టైమే కదా! కొంచెం అంత పీస్‌ఫుల్‌గా ఉండేది. నేనంటే షాప్ దగ్గర నుంచి వచ్చి నా పనులన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు చేసుకోవాలి అంటే కుదరదు కదా! సరే అని చెప్పి ఇంకా ఆ రోజు మొదలు ఈ రోజు దాకా కూడా మళ్ళీ ఇంక నేను నైట్ 10 దాటితే ఇంక అసలు మాక్సిమం కొట్టే సౌండ్‌లు అలాంటివి అయితే ఏం చేయనండి. ఇంక ఇంట్లో పనంతా పిల్లలకి కూడా అయిపోయిన తర్వాత భోజనం అక్కడ పెట్టేశాను. పిల్లలైతే తింటూ ఉన్నారు. ఇంక ఈ లోపైతే నేను వాష్ చేసి పెట్టుకున్నాను కదా! ఇంకా ఈ పూల దండలు ఇవన్నీ సరే అని ఇంక అవైతే నేనైతే హ్యాంగ్ చేసుకుంటున్నాను. నేను మామూలుగా అయితే నాకు 1 ½ ఇయర్ బ్యాక్ తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడైతే గుండు చేపించుకున్నానులెండి. ఇంకా అందుకని హెయిర్ అయితే కొంచెమే ఉండింది. ఇంకా అది కాక లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక 2 టైమ్స్ ఏమో వెళ్ళినప్పుడు ఇంకా కింద 3 కత్తెలు కూడా ఇస్తాం కదా! ఇంకా అలా కూడా ఇచ్చేసాను. అది కాకుండా ఇంక ఇప్పుడు థైరాయిడ్ వల్లో ఏమో లేతే స్ట్రెస్ వల్లో ఏంటో అర్థం కావట్లేదు. హెయిర్ ఫాల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందిలెండి. ఇంక ఇక్కడైతే కిచెన్ చూసారు కదా! ఇంకా అది దండలు తగిలించడం అయిపోయిన తర్వాత మా వారొచ్చారు. ఇంక మా వారొచ్చిన తర్వాత ఇంక భోజనం పెట్టి ఇంక అందరిది భోజనం అయిపోయిన తర్వాత ఇంక నేను కిచెన్‌లో క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. ఫెస్టివల్స్ అప్పుడైనా, విడిగా అప్పుడైనా ఎంత డీప్ క్లీన్ చేసుకున్నా నైట్ టైమ్ గ్యాస్ స్టవ్ కంపల్సరీ క్లీన్ చేసుకోవాల్సిందే కదా! ఎందుకంటే ఇప్పుడు వాడే ఆయిల్స్ ఏంటంటే ఒకరోజు క్లీన్ చేయకపోయినా, తుడవకపోయినా ఏంటో అట్టలాగా పెరిగిపోయినట్టు అయిపోతున్నాయి. సరే అని ఇంకా గ్యాస్ స్టవ్, చిమ్నీ అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా షింక్ కూడా క్లీన్ చేసుకున్నానులెండి. ఎందుకంటే షింక్ నేనే క్లీన్ చేసుకుంటాను. మా మేడ్ ఏంటంటే బయట కూర్చొని తోముతది. ఇక్కడైతే తోమదు. తనకి ప్లేస్ సరిపోదు అని చెప్పి సరే అని ఇంక నేను కూడా వదిలేస్తానులెండి. ఇంకా సరే అనని ఇంక షింక్ అయితే ఎంత నీట్‌గా ఉన్నా ట్యాప్ తిప్పి చేస్తూ ఉంటాం కాబట్టి 2, 3 డేస్‌కి ఒకసారి నేను ఖచ్చితంగా అలా స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసుకుంటాను. ఇంక వంటగదిలో కూడా క్లీనింగ్స్ అంతా అయిపోయిన తర్వాత మధ్యలో మా తనునెళ్ళి పడుకోబెట్టేసి వచ్చానులెండి. అది పడుకున్న తర్వాత ఏంటంటే ఇంక జున్ను గడ్డి చూసారు కదా! ఇలా ఈ స్టేజ్‌కొచ్చిన తర్వాత గట్టిగా అయిన తర్వాత స్పూన్ ఉంటే స్పూను, లేదంటే చాకు ఉంటే నైఫ్‌తో అయినా కట్ చేసేసి మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే టేస్ట్ కూడా బావుంటది. నాకేంటంటే కొంచెం పగలు పూట చేయాలి అంటే కొంచెం హడావుడిగా ఉంటది. షాప్‌కి వెళ్ళిపోవాలి కదా! ఇంకా ఫెస్టివల్స్ అప్పుడంటే మాక్సిమం షాప్ దగ్గరికి వెళ్ళను. వెళ్ళినా కూడా 1:30, 2కి అలా వెళ్ళేసి ఒక 10 నిమిషాలు షాప్‌లో వండుకొని అప్పుడు వస్తాననమాట. ఇది అయితే ఇంక ఇలాంటి ఏదైనా మా పిల్లలు అడిగిన స్వీట్స్‌కి ఏదైనా ఏంటంటే ఇంక నేను నైట్ టైమ్ ఇంటికొచ్చిన తర్వాత చేయడమో, లేదంటే సండే రోజు చేయడమో అలా చేసి పెడుతూ ఉంటానులెండి. ఇంకిప్పుడు ఎందుకు చేశానంటే స్కూల్లో వీళ్ళకి దివాళీ సెలబ్రేషన్స్‌కి స్వీట్ తెమ్మన్నారు అంట. ఇంకా స్వీట్ ఒకటి, ఫ్రూట్స్, ఇంకా ఫ్లవర్స్, మళ్ళీ అంతే కాకుండా క్రాకర్స్, దియాస్ ఇవన్నీ తెమ్మన్నారంట. ఇంకా దియాస్, క్రాకర్స్ ఏమో మ్యాండేటరీ అన్నారు. ఇంకా అవి 2 అయితే నేనైతే ఇచ్చి పంపలేదులెండి. సరే అని చెప్పి ఇంక స్వీట్ అయితే ఈ జున్ను గడ్డి చేశాను కదా! ఇంక ఇది అయితే ఇచ్చి పంపాను. ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటది. ఇన్ని సార్లు చెప్తున్నాను కదా! ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నారు అనుకుంటారేమో. ఎందుకంటే టేస్ట్ అంత బావుంటది. అందుకని చెప్తున్నానులెండి. ఇంకా చూసారు కదా! పనులన్నీ అయిపోయిన తర్వాత కిచెన్ అంతా ఇలా నీట్‌గా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ టైమ్ హడావిడి లేకుండా ఉంటుంది అనని చెప్పి ఇంక నైట్ టైమే ఇలా నీట్‌గా క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటానులెండి. డైలీ మా కంపల్సరీ రొటీన్‌లో గురువారం, శనివారం అయితే మాక్సిమం ఒక 80% టీ తాగుతాము. ఒక 20% మజ్జిగ తాగుతాము. లేతే వీటి రోజులైతే ఇలా మజ్జిగ అయితే తాగేస్తామనమాట. ఓకే ఫ్రెండ్స్. నా ఈవినింగ్ రొటీన్ ఇలా అయితే ఉంటుంది. వ్లాగ్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఒకసారి లైక్ ఇచ్చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.